అందరికీ నమస్కారం. నేను మీ జనిత. వెల్కమ్ టు శశి టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అవినాష్ దాస్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. ఎలా ఉన్నారు? దేవుడి దేవల్ల బాగున్నానండి. గురుగారు, బేసిక్గా మనకి ఇక్కడ అమావాస్య పుణ్యం అనేది చాలా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అండ్ ఈ కార్తీక మాసంలో వచ్చే అమావాస్యని చాలా పెద్ద అమావాస్యలో చూస్తూ ఉంటారు కదా. అసలు ఈ అమావాస్య, పౌర్ణమి, వీటి ప్రత్యేకత ఏంటి? అసలు చాలా మందికి తెలీదు. అమావాస్య, పౌర్ణిమ. అమావాస్య అంటే చంద్రుడు కనపడడు, పౌర్ణిమ అంటే ఫుల్ మూన్ కదా. అవును. అంటే ఏంటి? అమావాస్య రోజు మూన్ ఎనర్జీ లేదు, పౌర్ణమి రోజు మూన్ ఎనర్జీ 100% ఉంది. అవును. ఇప్పుడు ఎవరి జాతకంలో అయితే చంద్రుడు నీచంగా ఉంటాడో వాడికి అమావాస్య రోజు ఇబ్బందిగా ఉంటుంది. వాడు కోపం వస్తుంది, వాడు వస్తువులు ఇసురు కొడతాడు, ఇలా వేలెత్తి చూపిస్తాడు, చిరాకు పడతాడు, అరుస్తాడు. మెయిన్ డిప్రెషన్లోకి వెళ్తాడు మనిషి బాగుంటాడు, సడన్గా డిప్రెషన్లోకి వెళ్తాడు. గమనించారా మీరు? సడన్గా ఎందుకో వాడికి ఏదో థాట్ స్ట్రైక్ అయ్యి ఎవరో ఏదో చేసిన దానివల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. డిప్రెషన్లోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఎవరు బాగా డిప్రెషన్లోకి వెళ్తారంటే చంద్రుడు నీచంగా ఎవరికైతే ఉంటారో. చంద్రుడు అంటే ఎమోషన్స్ ఎప్పుడైతే మనవి డ్రాప్ అయిపోతాయో ఆటోమేటిక్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. కానీ భూమి మీద చంద్రుడు మనకి ఎప్పుడు కనిపిస్తూ ఉంటాడు, ఏదో రకంగా కాపాడుతూ ఉంటాడు. కానీ అమావాస్య రోజు చంద్రుడు ఉండడు. సో అందుకని జనాలు భయపడతారు అమావాస్య అంటే, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. పౌర్ణమి ఏంటి? ఫుల్ ఎనర్జీ. అంటే మనిషి చాలా హ్యాపీగా ఉంటాడు, ప్లెజెంట్గా ఉంటాడు, వైబ్రెంట్గా ఉంటాడు. అంటే మెంటల్ లెవెల్లో మానసిక స్థితి కొంచెం అమావాస్య రోజు డల్ ఉంటుంది, పౌర్ణమి రోజు కొంచెం స్ట్రాంగ్ ఉంటాడు మనిషి. నేను ఏదైనా చేయగలను, రేపు నాకు బాగుంటుంది, వాళ్ళు బాగాలేకపోయినా. అది అమావాస్య రోజు అనుకోండి, నా పాస్ట్ బాగాలేదు, నా ప్రెజెంట్ బాగాలేదు, నా ఫ్యూచర్ కూడా బాగుండదు. అదే పౌర్ణమి రోజు ఒక మోటివేషన్, జరిగిందేదో జరిగిపోయింది, ఇవాళ ఐ కెన్ డూ ఎనీథింగ్ విత్ ఎనీథింగ్, బట్ ఐ కెన్ డూ ఇట్ ఇన్ ద ప్రెజెంట్. అంటే ఈ రోజు ఏమైనా చేయగలుగుతాను, నేను చేస్తే ఇవాళే చేయాలి, ఇవాళ చేస్తే నా రేపు ఫ్యూచర్ బాగుంటుంది. ఒక పాజిటివ్ హోప్ వైబ్రేషన్. మనిషికి ఒక పాజిటివ్ హోప్ లేకపోతే మనిషి చచ్చిపోతాడు. అది పౌర్ణమి రోజు చాలా ఎక్కువ ఉంటుంది. ఆ బూస్ట్తో మనిషి ముందుకెళ్తాడు. పౌర్ణమి రోజు ఇట్లా స్ట్రాంగ్ విల్ పవర్ పెట్టుకొని అప్పుడు నెక్స్ట్ డే నుంచి వాడు చాలా బాగుంటుంది వాడికి బేసిక్గా. సో బేసిక్గా దిస్ ఆర్ డిఫరెన్సెస్ బిట్వీన్ అమావాస్య అండ్ పౌర్ణమి. ఇది ఒక యాంగిల్. కానీ ఇంకో యాంగిల్ కూడా ఉంది. పని దగ్గరకు వచ్చేసరికి ఇది నేను మెంటల్ లెవెల్ మానసిక స్థితి గురించి మాట్లాడా. ఓన్లీ రిలేటెడ్ టు ఎమోషన్స్. బేసికలీ వైఫ్ అండ్ హస్బెండ్, లేకపోతే అత్తా కోడలు, ఇట్లా బాగా మనకు ప్రాబ్లమాటిక్ రిలేషన్స్ ఉంటాయి చూడండి, ఫాదర్ సన్. ఇప్పుడు యానిమల్ సినిమాలో చూస్తాం. మనకు జీవితంలో బాగా ఎమోషనల్గా హర్ట్ అయ్యేది ఎక్కడంటే బాగా మనకు దగ్గర ఉన్న వాళ్ళతోనే. ఇప్పుడు దూరం ఉన్న వాళ్ళు ఏముందండి, ఇవాళ ఈ ఆఫీస్లో పని చేస్తాం, రేపు ఇంకో ఆఫీస్లో, ఎల్లుండి ఇంకో ఆఫీస్లో కదా. కానీ ప్రాబ్లం వచ్చేది మదర్, ఫాదర్, సిస్టర్, వైఫ్, చిల్డ్రన్. వీళ్ళతోనే ఎమోషనల్గా డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. సో ఈ మెంటల్ డిప్రెషన్ నుంచి ఎట్లా బయటపడాలి అనేది ఒకటి ఉంటుంది. సో దీనికి బెస్ట్ డే పౌర్ణమి. ఏదైనా మ్యాటర్ సెటిల్ చేసుకోవాలంటే పౌర్ణమి రోజు సెటిల్ చేసుకుంటే మంచిది, ఏది ఇమోషనల్ లెవెల్లో. సో ఇప్పుడు వర్క్ దగ్గరకు వద్దాం. వర్క్, పని అనేది ఎవరైనా ఎక్కడి నుంచి మొదలు పెడతారు? ఒక్క అడుగు, ఫస్ట్ 0, తర్వాత మొదటి అడుగు, 2వ అడుగు, 3వ అడుగు, 100 మార్క్స్. అంటే పని అనేది ఎప్పుడైనా 0 నుంచి మొదలు పెడతాం. 0 ఎక్కడుంది? అమావాస్యలో ఉంది. అమావాస్యలో చంద్రుడు ఎనర్జీ 0. అంటే పని మొదలు పెట్టాలంటే అమావాస్య. పని కంప్లీట్ చేయాలి పౌర్ణమి. కానీ మన పని ఎప్పుడు నిరంతరంగా నడుస్తూ ఉంటుంది. కానీ మనకు ఇంపార్టెంట్ ఏంటి? ఏ పని ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎస్పెషల్లీ వర్క్, కెరియర్ రిలేటెడ్. ఏదైనా అమావాస్య రోజుతో మొదలైతే ఆ కెరియర్ చాలా దూసుకుంటూ పోతుంది. ఇప్పుడు 0 నుంచి 100 స్టార్ట్ చేస్తే ఎదుగుదల ఏ రేంజ్లో ఉంటుంది ఆలోచించండి. 0, 1, 10, 20 కదా. అదే మీరు 50 నుంచి మొదలెట్టారనుకోండి, 50, 70, 100 మళ్ళీ డ్రాప్ అవుతుంది అది కదా. 100, 90, 80 ఒక సైకిల్ కదా. సో 0 నుంచి మొదలయ్యి 100 దాకా వెళ్ళాలి. సో అమావాస్య రోజు ఏ పని మొదలుపెట్టినా అమావాస్య రోజు పని మొదలు పెడితే మంచిది. తమిళనాడులో అమావాస్యని పూజిస్తారు. అమావాస్య అంటే చాలా గొప్ప రోజు. ఇక్కడ
మన ఆంధ్ర తెలంగాణలో పంచమి ఏకాదశి బాగా నమ్ముతారు. ఏ పని మొదలు పెట్టాలన్నా ఏకాదశి రోజు, విష్ణుమూర్తి రోజు ఏకాదశి రోజు మొదలు పెడితే మంచిది అంటారు. కానీ శాస్త్రాల్లో ఏముంది, పని 0 నుంచి మొదలు పెట్టాలి, ఫ్రమ్ ద స్క్రాచ్. ఓకే. సో అమావాస్య రోజు పని మొదలు పెడితే మంచిది. ఏదైనా ఇప్పుడు వ్యాపారం పెట్టబోతున్నా అమావాస్య రోజు, మీరు చూడండి ఏ షాపుకైనా గుమ్మడికాయ కొట్టి దిష్టి తీసేది అమావాస్య రోజు. అవును. అంటే న్యూ ఎనర్జీ షిఫ్ట్. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ఏం చెప్తారంటే త్రయోదశి రోజు చేసుకోండి అంటారు బేసిక్గా. ఎందుకు? శివుడు పార్వతి, శివకాళి శివ పార్వతి ఉత్తర ఫాల్గుని నక్షత్రం రోజు చేసుకున్నారు. సో ఉత్తర ఫాల్గుని నక్షత్రం లెవెల్లో మాట్లాడదాం, ఎందుకంటే చాలా మంది అనురాధ నక్షత్రం రోజు చేసుకోవాలి, పెళ్లి చేసుకుని అనురాధ నక్షత్రం చూడాలి అంటారు. చాలా ఫేమస్ అనురాధ నక్షత్రం, కానీ అది చాలా మంచి నక్షత్రం. ఇంకోటి ఏంటంటే శివుడు పార్వతి ఉత్తర ఫాల్గుని నక్షత్రం నడుస్తున్న సమయాన్న పెళ్లి చేసుకున్నారు. ఓకే. సో ఉత్తర ఫాల్గుని నక్షత్రం చాలా మంచిది. అనురాధ నక్షత్రం కూడా మంచిది. కొన్ని నక్షత్రాలు ఉంటాయి పెళ్లికి. ఓకే. సో అలానే ఇప్పుడు మన పెళ్లికి నక్షత్రాలు అన్నారు, పనికి అమావాస్య. ఏదైనా సెటిల్ చేసుకోవాలి, ఏదైనా గొడవలు అంటే మనకి ఇమోషనల్ లెవెల్, అంటే ప్రతి ప్రాబ్లంకి ఒక ముహూర్తం ఉంటుంది, ఒక నక్షత్రం ఉంటుంది, ఒక తిథి ఉంటుంది, ఒక రోజు ఉంటుంది. సో ఇక్కడ మనం మాట్లాడేది ఏంటి, అమావాస్య పౌర్ణమి కాబట్టి మెంటల్ లెవెల్లో బేసిక్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే అమావాస్య రోజు పెట్టుకోకూడదు. అమావాస్య రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరితో ఎక్కువ మాట్లాడకూడదు, కూల్గా ఉండాలి. కెరియర్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవాలి. ఫ్యామిలీతో ఎక్కువ ఆ రోజు ఇవి పెట్టుకోకూడదు, లావాదేవీలు కానీ ఏదైనా కానీ. అమావాస్య రోజు ఓన్లీ వర్క్, నో రిలేషన్స్. పౌర్ణమి రోజు మీ రిలేషన్స్ ఎన్ని ఫ్యామిలీ పార్టీలు, ఫంక్షన్లు, పేరెంటాలు, ఎన్ని ఏమైనా, పౌర్ణమి ఈజ్ గుడ్ ఫర్ దట్. ఆ రోజు మనిషి ఆహ్లాదకరంగా ఉంటాడు, అంటే ఉల్లాసంగా ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు. పౌర్ణమి రోజు మూన్ ఫుల్ ఉన్నాడు కదా, మూన్ వీక్ ఉన్న వాళ్ళు పర్ల్ స్టోన్ పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు ఏ స్టోన్ పెట్టుకున్నారు? అదే పర్ల్ స్టోన్. ఇప్పుడు మూన్ బేసిక్ గా వీక్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు, వీక్ లేకపోయినా జనరల్ గా కూడా పెట్టుకుంటారు. ఎందుకు? మూన్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. అయితే బేసిక్ గా నాకు ఇది ఎందుకు ఇచ్చారంటే కోపం తగ్గుతుంది అని చెప్పి. అవునవును, అదేనా? అంటే ఇప్పుడు కోపం అంటే ఎమోషనల్ లెవెల్, అంటే మూన్ వీక్ ఉంది, కోపం వస్తుందంటే ఎక్కడో చంద్రుడు వీక్ ఉన్నాడు. సో ఎమోషనల్ గా మీరు కింద మీద అయిపోతారు ఏదైనా చిన్న విషయానికి. సో అది పెట్టుకుంటే దాంట్లో మూన్ ఎనర్జీ ఉంది పర్ల్స్ లో. సో అది పెట్టుకుంటే మంచిది, ఎమోషనల్ గా కూల్ డౌన్ అవుతారు. ప్రాబ్లం ఎప్పుడు మనకంటే గొప్పది కాదు, మనం కూల్గా ఆలోచిస్తే ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయవచ్చు కదా. సో ఆ కూల్గా ఆలోచించి హ్యాపీగా ఉండాలంటే ఒకటి పౌర్ణమి రోజు ఏదైనా సొల్యూషన్కి ప్రాబ్లం వెతకండి, తర్వాత పర్లు వేసుకోండి, తర్వాత శివలింగానికి పాలాభిషేకం, పాలు వైట్ కలర్, పర్ల్స్ వైట్ కలర్, ఫుల్ మూన్ వైట్ కలర్. సో వైట్ కలర్ రిలేటెడ్ ఇదంతా. సో బేసిక్గా ఏదెంత అయినా మనము కంట్రోల్లో ఉండాలి అనేది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. మీరు పాలాభిషేకం చేశారు, మూన్ స్టోన్ వేసుకున్నారు, పౌర్ణమి రోజు మీ ఎమోషన్స్ అన్ని డీల్ చేస్తున్నారు, కానీ మనం కంట్రోల్లో ఉండాలి. ఇవన్నీ ఒక స్టేజ్ వరకు హెల్ప్ చేస్తే, ఒక 5%, 10%, 90% మీరే కదా కూల్గా. మనం కూల్గా ఉంటే సిచ్యువేషన్ కూడా కూల్గా డీల్ చేయొచ్చు. ఇప్పుడు ఆఫీస్కి వచ్చారండి, ఆఫీస్లో ఏదో పని జరగాలంటే ఇద్దరి మీద అరవాలి, లేకపోతే జరగదు. ఫ్యామిలీ, హస్బెండ్, వైఫ్, అత్త, మావ, అమ్మ, నాన్న, వీళ్ళతో చాలా కూల్గా మాట్లాడాలి. వీళ్ళతో మనం గొడవలు పెట్టుకోలేము. యాక్చువల్గా ఎవరితో గొడవ పెట్టుకోకూడదు, ఆఫీస్లో కూడా అరవకూడదు. కానీ సో ఈ మూన్ స్టోన్ బేసిక్గా జీవితంలో కోపం రాకపోతే చాలు, అన్ని సాల్వ్ అయి ఉన్నట్టే. లైఫ్ హ్యాపీగా ఉంటుంది, మెయిన్గా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. కెరియర్లో ముందుకు వెళ్ళాలంటే విల్ పవర్ ఉండాలి. మనం ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే మూన్ స్ట్రాంగ్ ఉండాలి, అంటే ఎమోషనల్గా కూల్గా ఉండాలి. విల్ పవర్ ఒకటే కాదు, చాలా మంది చూస్తుంటారు విల్ పవర్ బాగుంటుంది, లక్షలు సంపాదిస్తారు, పెద్ద పెద్ద కంపెనీలకి సీఓలు 20 లక్షలు, ఇంటికి వెళ్తే గొడవ పెట్టుకుంటారు, అరుచుకుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, డైవర్స్లు అవుతాయి. చూస్తూ ఉంటాం, ఎంతమంది అవ్వట్లేదు. మూన్ వీక్, దే ఆర్ ఎమోషనలీ అన్స్టేబుల్ పీపుల్, దే ఆర్ నాట్ స్ట్రాంగ్. ఆడు చాలా గొప్పడై ఉండొచ్చు బయట, ఇంట్లో వాడు చాలా వీక్, వాడు దేనికి వాడు ప్రతిదానికి రియాక్ట్ అయిపోతాడు, దేనికి ఓర్చుకోలేడు. హీ డజంట్ హ్యావ్ పేషెన్స్ లెవెల్.
దేన్నైనా కూల్గా డీల్ చేయొచ్చు. ఆడు ఏం చేస్తా అంటే ఒకటే ట్యూన్లో ఉంటాడు. ఆఫీస్లో ఎలా అరుస్తాడు, ఇంట్లో కూడా అలానే అరుస్తాడు. ఓకే. ఆఫీస్లో కూల్గా ఉండాలి, ఇంట్లో కూల్గా ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా కూల్గా ఉండాలి. ఆ పేషెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. సో బ్యాలెన్స్ చేయాలి లైఫ్ని. ఓన్లీ విల్ పవరే కాదు, పేషెన్స్ కూడా ఉండాలి. విల్ పవర్ ఎక్కువైతే పేషెన్స్ దెబ్బతింటుంది. పని అవ్వాలి కదా, పని జరగాలంటే విల్ పవర్తో కోపానికి అరుచేస్తాడు. సో అక్కడ కూడా కూల్గా ఉండాలి. ఆ విల్ పవర్ కూడా వాటర్ లాగా ఉండాలి, ఫైర్ లాగా ఉండకూడదు. ఓకే. ఏదైనా జీవితం వాటర్ లాగా ఉండాలి. వాటర్ చూడండి ఎంత హ్యాపీగా ఫ్లో అవుతూ వెళ్ళిపోతుంది, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతుంది. అవును. ఏ చెట్టులోకి పుట్టలోకి అలా వెళ్ళొచ్చేస్తుంది. అవును. దానికి ఎక్కడ ఏ షేప్ ఎట్లా కావాలి, ఎక్కడ ఎలా ఉండాలో అలా అది టర్న్ అయిపోతుంది, ఫామ్ తీసేసుకుంటుంది. వెజల్కి వెళ్తే వెజిల్ ఫామ్ తీసేసుకుంటుంది. సో అంత కూల్గా ఉండాలి మనము. దానికి ఆ పర్ల్ కానీ పౌర్ణమి రోజు మ్యాటర్స్ డీల్ చేయడం కానీ ఓకే. చాలా మంచిది. మెయిన్గా మండే రోజు మీరు ఎవరైనా కానీ శివాలయానికి వెళ్ళి పాలాభిషేకం చేయండి, చాలా మంచిది. మండే ఆర్ ఎల్స్ త్రయోదశి, దీస్ ఆర్ గుడ్ డేస్ ఫర్ మూన్, చంద్రుడు. మీకు చంద్రుడు బ్లెస్సింగ్ ఉంటే ఫేమ్ కూడా వస్తుంది. ఓకే. ఒకసారి చంద్రుడు సెట్ అవుతే మనిషికి విపరీతమైన ఫేమ్ వస్తుంది. అన్బిలీవబుల్, అన్కంట్రోలబుల్, అసలు బౌండరీ లేదు, అంత ఫేమ్ వచ్చేస్తుంది. ఒక్క రీల్తో ఇండియా మొత్తం ఫేమస్ అయిపోతారు తెలుసా. మూన్ స్ట్రాంగ్ ఉంటుంది, చంద్రుడి శక్తి. చంద్రుడు కంట్రోల్లో ఉంటే, మనిషి బాగా పేషెన్స్ ఉంటే, కూల్గా ఉంటే ఇండియా వైడ్ ఫేమస్ అయిపోవచ్చు ఒక్క రీల్తో, 30 seconds రీల్తో. మూన్ స్ట్రాంగ్ చేసుకుంటే చాలు. మూన్ అంటే ఏం లేదు, బి ఎమోషనల్ స్ట్రాంగ్, దట్స్ ఇట్. అండ్ యూజ్ వైట్ కలర్. ఓకే. థ్యాంక్ యూ అండి.